వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు మా అమ్మాయి పెళ్లి ఆగండి సయ్య. మీ అందరికీ తెలుసు మా అమ్మాయి పెళ్లి కుదిరిందని. మీ కష్ట సమయంలో ఆగండి సయ్య. మీ కష్ట సమయంలో నేను ప్రతిసారి ఆదుకుంటూనే ఉన్నాను. ఈ నా కష్ట సమయంలో ఆగండి సయ్య, మాట్లాడుతున్నాను కదా. ఈ నా కష్ట సమయంలో మీరు నన్ను ఆదుకుంటే ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోతుంది. బింద్రే, హెల్ప్ చేస్తావా? సారీ కుమారి, నేను యాక్టింగ్ చేస్తూ కొత్త మూవీస్ చేయడం స్టార్ట్ చేశా, హెల్ప్ చేయలేను. హలో రాజమౌళి గారు, మహేష్ బాబు గారు రెడీగా ఉన్నారా? షూటింగ్ రెడీ చేయండి, వచ్చేస్తున్నాను. డాక్టర్ గారు హెల్ప్ చేస్తారా? ప్లీజ్ కమ్ నియర్ టు ద స్టేజ్. సారీ కుమారి, నీకు తెలుసు కదా నేను కొత్తగా హాస్పిటల్ కడుతున్నానని. దానికి డబ్బులన్నీ అయిపోయినాయి, హెల్ప్ చేయలేను కుమారి. డాక్టర్ గారు. హలో కాంపౌండర్, నేను వస్తున్నా, త్వరగా ఆపరేషన్ రెడీ చేసి ఉంచు. కనకాంబరం, నువ్వన్నా హెల్ప్ చెయ్యే. సారీ కుమారి, ఎలక్షన్స్లో డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి, నేను హెల్ప్ చేయలేను. హలో లక్కీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, నన్ను కలవటానికి వస్తున్నాడు, ఎయిర్పోర్ట్ చేయి, నేను వస్తున్నాను. సారీ కుమారి, నేను ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, డబ్బులన్నీ దానికే అయిపోయినాయి. సారీ, ఈసారి నీకు హెల్ప్ చేయలేను. హలో రెహమాన్ గారు, ఫ్లైట్ ఆపండి, వస్తున్నా. చవేరి, హెల్ప్ చేస్తావా? చూడు కుమారి, నేను లాస్ట్ ఇయర్ ఒక అపార్ట్మెంట్ కట్టాను, అది ఇంకా అమ్ముడు పోలేదు, దాంతో నాకు చాలా లాస్ వచ్చేసింది. సార్ నేను హెల్ప్ చేయను కుమారి, సారీ. చవేరి. హలో, ఆ స్థలం అమ్మేశారా? అవునా, నేను కూడా వస్తున్నాను. చెల్లి, నువ్వన్నా హెల్ప్ చేయవే. వడ్డీ వ్యాపారంలో బాగానే లాభం వచ్చిందిగా. అయ్యో, నా వడ్డీ వ్యాపారంలోనే నష్టం వచ్చింది అక్క. వడ్డీలకి ఇచ్చిన వాళ్ళందరూ ఎక్కువ వెళ్ళిపోయారు. పిల్లలు ఫీజు కట్టడానికి నిన్నే డబ్బులు అడుగుదాం అనుకున్నాను అక్క. చెల్లి, చీరలకు వెళ్ళేటప్పుడు పిలువ అక్క. హలో మేడం, 2 రోజుల్లో కట్టేస్తాం మేడం. అయ్యో, ఇప్పుడు ఎలా? చూసారా అమ్మగారు, మీ స్నేహితులందరూ మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయారో. అయినా మనం తప్పు చేసే అమ్మగారు, ముందుగా మన ఇంటికి వచ్చిన ఏసై అయితే మనం ఏసైని ఆశ్రయించుకున్నా వీళ్ళందరినీ నమ్ముకున్నాం, వీళ్ళందరూ మనం మోసం చేశారు అమ్మగారు. అవును పుల్లయ్య, నేను మూర్ఖురాలాగా నా జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వకుండా నా ఫ్రెండ్స్కి ఇచ్చాను. ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు అమ్మగారు. రండి ప్రార్థన చేద్దాం. మోకరించి పుల్లయ్య. కుమారి, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. కానా వివాహంలో ఆ కుటుంబానికి ఎలా తోడుగా ఉన్నానో నీకును నీ కుటుంబానికి అలాగే తోడుగా ఉంటాను. నీ కుమార్తె వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది.